నమస్తే, నేను మధు. బీబీ జోడీ నుంచి కీర్తి భట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అంతేకాదు, తన ప్రియుడితో పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. మరి లవ్ మ్యారేజ్ అని చెబుతూ కీర్తి భట్ హల్చల్ చేశారు. మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, ప్రియుడితో ఎందుకు విడిపోయారు, బీబీ జోడీ నుంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది, రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ చూస్తే కీర్తి భట్ గురించి రకరకాల స్పందనలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతో ప్రేమించి పెళ్లి వరకు వెళ్లాల్సిన కీర్తి భట్ తన ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, బీబీ జోడీ నుంచి కూడా వెళ్లిపోయినట్టు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? నిన్న నుంచి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏమిటి అంటే, ఈ బిగ్ బాస్ పార్టిసిపెంట్ గా కార్తీక దీపు సీరియల్లో ఉన్నట్టుగా నటించినటువంటి కీర్తి భట్ ఆమె బిగ్ బాస్ నుంచి ఇంకొంచెం బాగా ఫేమస్ అయిందని చెప్పాలి. ఆమె తన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంటూ కాబోయేటువంటి భర్త నుంచి విడిగా ఉంటున్నానన్న ఒక సంకేతాలు ఇచ్చింది. అది చర్చ జరుగుతుందో సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతున్న తరుణంలో ఆ జోడి అయినటువంటి, అంటే ఆ ఎంగేజ్మెంట్ చేసుకునే ప్రియుడు అయినటువంటి కార్తిక్ తనకు తానుగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంతో అప్పటిదాకా ఈ కీర్తి భట్టుతో అంటే పెళ్లి క్యాన్సిల్ అయింది, జరిగిన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్నారు అనే వార్త సగం సగం చర్చల్లో ఉన్న వార్త కాస్త ఈ ఎవరైతే ఉన్నాడో ప్రియుడిగా చెప్పబడుతుంది కాబోయే భర్తగా ఉన్న కార్తీక్ తనకు తానుగా వీడియో రిలీజ్ చేయడంతో క్లారిటీ అయితే ఇచ్చింది. ఏమిటి అంటే, వాళ్ళ పెళ్లి రద్దు చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే గత డిసెంబర్ లో అనుకుంటా, వీళ్ళు నవంబర్ అనుకుంటాను, వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఒక లివింగ్ టుగెదర్ గా ఉంటున్నారు. గత 1.5 years నుంచి లవ్ లో ఉన్నప్పటికీ ఈ ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి వాళ్ళు లివింగ్ టుగెదర్ గా, లేదా మనం డేటింగ్ అంటాం కదా, అంటే వాళ్ళు కలిసి ఉంటున్నట్టుగా వార్తలు అయితే అందాయి. ఆ పీరియడ్ లో వాళ్ళ మధ్య ఏదైతే ఉన్నదో ఈ కీర్తి భట్ అనే ఆవిడ అతని మీద నమ్మకాన్ని, జీవితంలో భరోసాని లేదు అని అని అనుకొని తనకు తానుగా ఈ వైవాహిక జీవితాన్ని, కాబోయే వైవాహిక జీవితాన్ని విమర్శిస్తూ, అంటే దాన్ని వద్దనుకొని తను దాని నుంచి విడిగా ఉంటున్నానని చెప్పడం, ఆ రూమర్లని కట్ చేయడానికి, ఆ రూమర్లని రూఢి చేయడానికి కార్తీక్ తనకు తానుగా చెప్పాడు. మొత్తం మీద ఈ కార్తీక్ యొక్క, అంటే కార్తీకే అసమర్థతను లేదా కార్తీక్ వైపే రీజన్ చూపిస్తూ ఆమె తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్టుగా కార్తీక్ మాటల్లో చెప్తున్నారు. విషయానికి వీరిద్దరు కలిసి బాగా ఉన్నప్పటికీ సడన్ గా ఎందుకు ఇలా జరిగిందో అనేది అందరూ కూడా కొంచెం, అంటే సినిమా నటులలోనే మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. ఈ పెళ్లిళ్ళ విషయంలో కానీ, ఈ లివింగ్ టుగెదర్ లో కానీ రూమర్స్ కొన్నాళ్ళు వస్తాయి. ఆ మధ్యకాలంలో మనం విజయ్ దేవరకొండ రష్మిక కూడా వివాహం రద్దు అవుతుందా, లేట్ అవుతుందా వార్తలు కూడా వైరల్ అవుతా. ఇక్కడ ఏంటంటే సినీ సెలబ్రిటీస్ కానీ, లేదా ఇట్లా టీవీ స్టార్స్ కానీ ఎవరైనా సరే వైవాహిక జీవితంలో పెళ్లి చేసుకోవడం ఒక వంతు అయితే, ఆయన పెళ్లి కంటిన్యూ అవుతారా లేదా అని ఒక వంతు, మళ్ళీ వాళ్ళు డైవర్స్కి వెళ్ళడం, మళ్ళీ లివింగ్ టుగెదర్ గా ఉండటం, ఇట్లా అంతా తరచూ వార్తలు వస్తా ఉన్నాయి. మరి అది వ్యక్తిగత జీవితం యొక్క సంబంధించిన విషయం అయినప్పటికీ వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి తరచూ ఇట్లా చర్చ జరుగుతుందని నా ఉద్దేశం. ఏంటంటే, కీర్తి ఇంతకు ముందు కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ ని కలిసినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు, మిమ్మల్ని తల్లిదండ్రులా చూసుకుంటాము అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఇంత సెన్సిటివ్ గా ఉన్న కీర్తి భట్ ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది? మరి కార్తీక్ కూడా వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఒక అమ్మాయి గురించి ఎలా తీయగలరు, అంటే ఎలా వీడియో ద్వారా చెప్పగలరు అని చెప్పేసి కొంతమంది కీర్తికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మరి వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి అంటే, వాళ్ళు నేను చెప్పండి, గతంలోనే ఎంగేజ్మెంట్ అయినప్పటికీ, ఎంగేజ్మెంట్ అయినా లివింగ్ టుగెదర్ ఉంటూ ఉన్నారు. ఈ కాలంలోనే తల్లిదండ్రుల యొక్క అంటే వాళ్ళ నడవడిక, వాటి గురించి వీళ్ళు చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తల్లిదండ్రులు చూసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా, అంటే తల్లిదండ్రుల విషయంలో అలా జరిగిన పాయింట్ ఇక్కడ కాదు, కానీ వాస్తవానికి ఇతను వృత్తిరీత్యా సెటిల్ అవ్వలేదని, ఆదాయం సంపాదిస్తలేని క్యారెక్టర్లో ఆర్టిస్ట్ గా నటిస్తలేడని, సో అందువల్ల ఇతనితో ఉంటే కెరియర్ గట్టిగా ఉండదు అనుకుందో, లేకపోతే కలిసి రాదేమో, కానీ మొత్తం మీద కార్తీక్ చెప్పినట్టు విషయం ప్రకారం అయితే తన లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు.
ఇట్లాంటి సెటిల్ గానంతో జీవితం పొడుగు వెళ్ళలేను తను భావించింది అని చెప్పి చెప్తున్నారు. ఇది తల్లిదండ్రుల ప్రమేయం ఏం లేదు. ఈ పిల్లల యొక్క అంటే ఆ అమ్మాయి యొక్క ఏదైతే ఈ కీర్తి ఉందో ఆమె యొక్క సొంత నిర్ణయంగానే భావించారు. అంటే ఇద్దరి అభిప్రాయంతో ఇద్దరు ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ తోనే విడిపోయారంటారా? లేతే ఇంకేమైనా కథ జరిగిండొచ్చు అంటారా బ్యాక్‌గ్రౌండ్‌లో? ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుందంటే ఇద్దరు అభిప్రాయాలు కలిశాయని ఇద్దరు స్నేహం చేస్తున్నారు. అభిప్రాయాలు కలవలేదని విడిపోతున్నారు. అంటే ఇక్కడ ఎంతవరకు కలిశాయి అని చెప్పడంలో ఎంత నిజం ఉంది, దాంట్లో పారదర్శకత ఎంత ఉన్నదో మనం ఆలోచించుకోవాల్సిందే. సో ఏదైనా సరే ఒకరి కోసం అంటే మనం ప్రవర్తిస్తున్నప్పుడు కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి నచ్చేలా బిహేవ్ చేస్తారు. ఒక తర్వాత అది దక్కిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో కొంచెం మార్పు వస్తుంది. ఒరిజినాలిటీ బయటపడుతుంది. అప్పుడే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇది నిజం కావచ్చు. అలాగే జరిగి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు సెలబ్రిటీస్ విషయానికొస్తే ఆల్రెడీ ఒకరిని ప్రేమించి కొన్ని పెళ్లిలు వరకు కొన్నైతే పెళ్లిలు కూడా చేసుకొని విడిపోయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా ఎక్కువగా జరుగుతుందంటారు? అంటే వాళ్ళ కెరియర్‌ని దృష్టిలో పెట్టుకొని అలా చేస్తున్నారా? లేదు అంటే నిజంగానే అక్కడ ప్యాషన్ కొద్దీ అంటే ఇప్పుడు నేను నా కెరియర్‌కి వీళ్ళు అడ్డుగా ఉన్నారని తొలగించుకోవడానికి ఇలా చేస్తున్నారంటారా? ఇక్కడేంటంటే ఫస్ట్ ఇద్దరు అభిప్రాయాలు కలిశాయని అనుకోవడం అది భ్రమ అన్నట్టు. హ్మ్. ఇద్దరు అభిరుచులు కలిశాయనుకోవడం భ్రమ. ఇద్దరు కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కలిసి ముందుకొస్తారు. స్వార్థంలో ఉంది కాబట్టి ఆ స్వార్థం కానీ, వాళ్ళ ప్రయోజనం గాని కనిపించనప్పుడు కొంచెం వెనకడుగేద్దామన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అదొక కారణం ఉంటుంది. రెండవది ఏమిటంటే వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా, స్వాభావికంగా నిలబడి ఎవరికి మించి ఒకరు లేకుండా బ్రతకగలమని ఒక మానసిక బలం అనేది వాళ్ళ మనసుల్లో ఉంటుంది. అంటే వీరు లేకుండా నేను బ్రతకగలను. అంటే ఇతను లేకుండా నేను బ్రతకగలను. ఆమె లేకుండా నేను బ్రతకగలను. ఏంది వీళ్ళతో రాజీ పడుతూ ఎందుకుండాలి అన్నటువంటి ఈ ధోరణి ప్రశ్నలు ఎప్పుడైతే వస్తుందో తనకు తాను అహంకారం పెరుగుతుంది. అంటే చిన్న సమస్య తప్పు ఉండవచ్చు. దాన్ని సర్దుకొని ముందుకెళ్దామన్న ఆలోచన ఇరువురు చేయకపోవడం. పైగా ఇద్దరు కూడా మళ్ళీ వేరే లైఫ్ కోసం అర్రలు చావుతున్నటువంటి సంఘటనలు కూడా చూసాం. అంటే ఆ మేల్ పురుషుడు కూడా ఇంకో స్త్రీ వైపు ఆకర్షించుడు ఆల్రెడీ ఉండి ఉండడం. ఈ స్త్రీ కూడా ఇతర పురుషుని పట్ల వ్యామోహమో, స్నేహమో కలిగి ఉండడంతోటి ఉన్న బంధం విలువ తెలవకుండా, ఉన్న బంధానికి ఒక వాల్యూ ఇవ్వకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా ఏదైతే ట్రాక్ ఆలోచన ఉంటుందో అప్పుడే ఉన్న వైవాహిక జీవితంలో సమస్యను పెద్దగా చేసుకొని విడిపోతూ ఉంటారు. ఇక్కడ విడిపోవడం ఇద్దరికి ఇష్టమే గానీ విడిపోతున్నప్పుడు ఆస్తుల పంచాయితీ, ఆ పిల్లలుంటే పిల్లల పంచాయతీ జటిలమవుతుంది గానీ విడిపోవడానికైతే వాళ్ళు వెనకడుగు వేస్తలేరు. సో ఇక్కడ ఆస్తులు ఉన్నప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. అంటే ఇక్కడ వైవాహికత కలిసి జీవించడానికి వాళ్ళు క్లారిటీ లేదు. అంటే సమస్య కాదు. విడిపోయి తర్వాత ఎలా బతకాలో కూడా వాళ్ళకి ఆల్రెడీ ట్రాక్‌లు చూసి పెట్టుకుంటున్నారు. ఉన్నదల్లా వదిలించుకోవడానికి ఇతరులను ఇబ్బంది పెడడానికి ఆస్తి పంచాయతీలు, పిల్లల పంచాయతీతోటే జటిలమైనటువంటి స్పౌస్ విషయంలో చాలా చూసాం. వీటన్నిటికి కారణం ఏందంటే వాళ్ళు కలిసి ప్రేమించుకొని, అర్థం చేసుకొని, పెళ్లి చేసుకున్నాము అని చెప్పడం అనేది పెద్ద అబద్ధం అని మనం భావించాలి. సో ఏదేమైనా సరే ఇప్పట్లో చూస్తుంటే చాలా ఇక్కడ కొన్ని వివాహాల వరకు వెళ్ళకుండా విడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు కీర్తి బట్టి విషయం కూడా ఇదే ఇష్యూగా తెర మీదకి వస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందని. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.